అసలు వీళ్ళు పెళ్లికి పిలిచి గెస్ట్లను ఇంత ఇబ్బంది పెడతారనుకోలేదు. హలో, నేను నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ లంచ్ టైమ్ లో వచ్చిన గెస్ట్ల కోసం ఏమేం ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేశారో మీకు కూడా చూపిస్తా పదండి. డైనింగ్ హాల్ లోకి వచ్చిన ప్రతి గెస్ట్ కి కూడా ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన మెనూ కార్డ్ ముందుగానే ఇచ్చేసారు. పెళ్లి ముహూర్తం మార్నింగ్ 9 కే కాబట్టి అప్పుడు కూడా గెస్ట్లు ఉంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ లోనే ఆల్మోస్ట్ 30+ ఐటమ్స్ సర్వ్ చేశారంట. మేము వెళ్ళింది లంచ్ టైం కి ఆల్మోస్ట్ 40+ ఐటమ్స్ సర్వ్ చేశారండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూస్తే చెప్పచ్చు, కొన్ని ఐటమ్స్ చూసినా కూడా అదేంటో అర్థం కాలేదు. అందుకే టేస్ట్ చేశాక అర్థమైంది ఇది ఆప్రికాట్ డిలైట్ అంట, సూపర్ ఉంది. తాటి ముంచులతో కర్రీ కూడా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నా, టేస్ట్ చేసిన ఒకసారి కమెంట్ చేసేయండి. ఎదురుగా ఇన్ని రకాల వెజ్ ఐటమ్స్ పెట్టినప్పుడు సైలెంట్ గా కూర్చొని తినేస్తే మనకేం అరుగుతుంది చెప్పండి. అందుకే ఒక పక్క తింటున్నాం, ఇంకో పక్క తిన్నది అరిగేలా కబుర్లు చెప్పుకుంటున్నాం. అయినా పెళ్లి ఇంత బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు ఈ ఒక్క తప్పు చేసి వచ్చిన గెస్ట్ని ఇంత ఇబ్బంది పెట్టారంటో నాకు అర్థం కాలేదు. పెళ్లి కార్డులోనే కింద నోట్ అని ఒక సెక్షన్ పెట్టి దయచేసి లంచ్ కు వచ్చే గెస్ట్లు ఎవరైనా కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేయండి అని చెప్తే అయిపోయేది కదా. మరి ఈ మాత్రం కంచంలో గ్యాప్ లేకుండా ఉన్న ఐటమ్స్ తినాలంటే ఆ మాత్రం కడుపులో గ్యాప్ ఉండాలి. జోక్స్ అపార్ట్, నేను ఇంతకు ముందు ఎప్పుడు టేస్ట్ చేయని ఐటమ్స్ కూడా ఇప్పుడు నా ప్లేట్ లో ఉన్నాయి కాబట్టి ఏం కంగారు పడకుండా, ఎక్కడ ఏం వేస్ట్ కాకుండా కొంచెం టైం పట్టినా కూడా నింపాదిగా కూర్చొని తిందాం డిసైడ్ అయ్యా. ఏదో సడన్ గా సూర్యోదయం అయినట్టు నా నెత్తి మీద లైట్లు అప్పుడే ఆన్ చేశారు. గ్యాప్ లేకుండా సర్వ్ చేయడానికి వస్తూనే ఉన్నారండి. అది కూడా రిపీటెడ్ ఐటమ్స్ కాదు, కొత్త కొత్తవి. ఇంకా నా కంచంలో ఖాళీ లేదు, పొట్టలో గ్యాప్ లేదు. ఏదోలా మొత్తానికి ఫుడ్ అయితే వేస్ట్ కాకుండా కానిచ్చేసా. ఇంకా నైట్ కి భోజనం కట్. నాకే కాదు మా వాళ్ళందరికీ ఫుడ్ బాగా నచ్చేసింది. అదిగో అది మనమే ఎంగేజ్మెంట్ కి వెళ్ళినప్పటి జ్ఞాపకాలు అవి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లోపు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.